నిజామాబాద్ దడవాయి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారికి, పిసిసి అధ్యక్షుల గారికి గతంలో వినతి పత్రం అందించడం జరిగింది. మా సమస్యల మీద, దడవాయి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి పిసిసి అధ్యక్షుడు హోదాలో ఎమ్మెల్సీ గారు మా జిల్లా కలెక్టర్ గారికి లెటర్ రాయడం జరిగింది. దీనికి సంబంధించిన అంశాలను పరిశీలన చేసి వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే దడవాయి కార్మికులకు ఈ సిటీ పరిధిలో ఉన్న 15 కిలోమీటర్ల ఉన్న ఐకేపీ సెంటర్లలో దడవాయి కార్మికులకి అవకాశం కల్పించాలని చెప్పేసి కోరడం జరిగింది. అట్లాగే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకంలో దడవాయి కార్మికులందరికీ కూడా ఇందిరమ్మ ఇండ్లని మంజూరు చేయాలని చెప్పేసి నిజామాబాద్ నగరంలో వృధాగా ఉన్న ఇండ్లని మరమ్మతులు చేయించి డబుల్ బెడ్రూమ్ ఇండ్లని దడవాయి కార్మికులకు కేటాయించాలని చెప్పేసి కోరడం జరిగింది. అట్లాగే శ్రద్ధానంద్ గంజ్లో కార్మికుల సంక్షేమం కోసం కార్మిక భవన్ని నిర్మించడం కోసం గత ప్రభుత్వం 50 లక్షల రూపాయలు కేటాయించింది. దానికి సంబంధించిన 50 లక్షల రూపాయలు కేటాయించి కార్మిక భవన్ నిర్మాణం కోసం కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరడం జరిగింది. అట్లాగే కనీస వేతనాలు ఇప్పటికీ కూడా ఏదైతే తూకం జరుగుతుందో రైతులకు సంబంధించిన దాని మీదనే ఈరోజు ఆధారపడి బతుకుతున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి ప్రభుత్వము దడవాయిని కార్మికులుగా గుర్తించి వారందరికీ కనీస వేతనాలు అందే విధంగా చూడాలని, మార్కెట్ యార్డ్ కార్మికులను గుర్తించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరడం జరిగింది. కాబట్టి ఎమ్మెల్సీ గారు స్పందించి మా పట్ల ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని కలెక్టర్ గారికి లెటర్ రాయడాన్ని దడవాయి యూనియన్ తరఫున, ఐఎన్టీసీ తరఫున హర్షం వ్యక్తం చేస్తున్నాం. మహేష్ కుమార్ గౌడ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ సమస్యని వెంటనే కలెక్టర్ గారు పరిష్కరించాలని చెప్పేసి లెటర్ని కలెక్టర్ గారికి అందించడం జరిగింది. కాబట్టి మా సమస్యలు త్వరలోనే పరిష్కారం అవుతాయని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తాము.